ఎన్నికలు 18 దగ్గర 21 నెలలైంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ అనే గెలర్ అనే ఒక చరిత్ర ఉన్న మన బాన్సోడ కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించి స్పీకర్ అనే తిరిగి చరిత్ర రాసి గెలిపించడం జరిగింది. మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో గెలిచిన నాయకుడు వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ లో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అతడు ఏ కార్యకర్తలకు మాట్లాడకుండా, ఏ నాయకులకు మాట్లాడకుండా అతడు పార్టీకి మోసం చేసిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బాన్సోడ బలంగా ఉంది. ప్రతి పల్లెల్లో, ప్రతి విలేజ్లో కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యకర్తలు ఒకటే ధైర్యం చెప్తాం. ఇప్పుడు ముందున్న కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. తర్వాత వచ్చే యూటర్న్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఉన్నారు, ఇంకా రాక భయపడి అటు ఇటు ఉన్నారు. వాళ్ళకి యూటర్న్ చేయమనండి, మన పార్టీలో చేర్పించుకుందాం. ఎందుకంటే అవకాశాలు మీకు వస్తాయి. ముందున్న వాళ్ళకి మేము ఏదైనా గుర్తింపు చేస్తాము. తర్వాత అంటే కొందరు అంటే తర్వాత వచ్చిన వాళ్ళు అన్న వీళ్ళు మాకు ఇది చేస్తారు, అది చేస్తారు, అట్లా ఏముండదు. ఇంతకుముందు మాట్లాడడం జరిగింది పెద్దలకి. ఎందుకంటే మీకు ఆర్థికంగా కానీ, వనరులు కానీ ఏదైనా పార్టీ ఎంత తోడుంటుంది. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి విలేజ్ లో వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ అడగ ముందు 200 నుంచి 2000 పింఛన్ చేసిండు. అతను ప్రజలకు మోసం చేసిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు చెప్పెక్కిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తాని మీ విలేజ్ లో పోతే దగ్గర 25% మాఫీ అయినా 70% మాఫీ కాలేదు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, అక్కడ ఉన్న ఆగ్రో చైర్మన్ కాంగ్రెస్ నుంచి ఉన్న ఆగ్రో చైర్మన్ కాసుల పార్టీలకు తెలుసు. ఎందుకు వెళ్ళారు? ప్రజలు రైతు మీటింగ్ పెట్టమనండి, ఎంతమంది మాఫీ అడగమనండి. ఎందుకు అడిగారు? వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారు అంటే వాళ్ళ పరువు వాళ్ళు పోతుంది అడిగారు.